హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025లో ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోబోయే బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు మరియు ఎంబైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన అప్డేట్ ఇవ్వాలనే మీ అందరి ముందుకు నేను రావటం జరిగింది. ఎందుకంటే వైద్య విద్యా పరీక్షలు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోయే ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చిలో మొదలవుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఏ డాక్యుమెంట్లు కావాలి, మనం ఏ సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా కావాలి అని ప్రతి ఒక్కరూ కూడా అడుగుతుంటారు. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా మనం నీట్ కౌన్సిలింగ్ వీడియోస్ మరియు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోయే ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా క్లియర్గా ప్రతి డౌట్ను క్లారిఫై చేసేందుకు, వాళ్ళ సందేహాలను నివృత్తి చేసేందుకు మనం వీడియోలు చేస్తుంటాం. వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని, భరోసాని ఇవ్వడానికి నేను మీ ముందుకు వస్తుంటాను. రిజిస్ట్రేషన్ టైం దగ్గర పడతా ఉంది. మార్చిలో రిజిస్ట్రేషన్ ఉంటుంది, మేలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంట్రన్స్ డేట్ అయితే ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు, కానీ మేలో ఎంట్రన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా పెన్ అండ్ పేపర్ విధానంలో ఈసారి ఎన్టీఏ వారు నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారనే విషయం కూడా గత వీడియోలోనే నేను క్లారిఫై చేశాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ సమయం ఆసన్నమవుతుంది కాబట్టి ఏ సర్టిఫికెట్లు మేము అప్లోడ్ చేసేందుకు, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సిద్ధం చేసుకోవాలి అని విద్యార్థులు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంటారో వాళ్ళందరికీ ఆ డాక్యుమెంట్ల వివరాలు, ఆ సర్టిఫికెట్ల వివరాలు తెలియజేసేందుకు నేను మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఆన్లైన్ రిజిస్ట్రేషను నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు ఫస్ట్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి కేటగిరీలో ఎవరైతే రిజర్వేషన్ కోరుకుంటున్నారో, ఎవరైతే రిజర్వేషన్ పొందాలనుకుంటున్నారో బీసీ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఖచ్చితంగా వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేటు మరియు ఇన్కమ్ సర్టిఫికేటు ఖచ్చితంగా కావాలి. క్రిమీ లేయర్ అనేది బీసీలకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి అయితే క్రిమీ లేయర్ పద్ధతి సుప్రీంకోర్టు అనౌన్స్ చేసింది, కానీ ఇంకా భారత ప్రభుత్వం రాష్ట్రాల్లో క్రిమీ లేయర్ అనేది ఇంకా పెట్టలేదు. అంటే క్రిమీ లేయర్ అంటే 8 లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు నుండి ఆర్డర్స్ అయితే వచ్చాయి, కానీ ఇంకా దాన్ని అమలు చేయలేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరు సిద్ధం చేసుకోండి. ఆధార్ కార్డు అప్డేట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు మరియు స్పెషల్ కేటగిరీ విద్యార్థులు క్యాప్ రిజర్వేషన్ కానీ, లేకపోతే ఎన్సీసీ కోటా కానీ, లేకపోతే స్కాట్స్ అండ్ గైడ్స్, భారత స్కాట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు కానీ, ఈ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ పొందాలనుకున్న విద్యార్థులు మీ స్పెషల్ కేటగిరీకి సంబంధించి మీరు ఏ క్రీడల్లో మీరు ఏ గేమ్స్లో మీరు ఎలిజిబుల్ అవుతారో ఆ గేమ్స్ యొక్క సర్టిఫికేట్లు ఖచ్చితంగా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులకి, స్పెషల్ కేటగిరీ విద్యార్థులకి సపరేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వారే వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు. ఎగ్జామ్ అయిన తర్వాత ఈ వెరిఫికేషన్ కౌన్సిలింగ్లో ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో ఎవరైతే స్పెషల్ వెరిఫికేషన్ కండక్ట్ చేసినప్పుడు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో, ఆ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ర్యాంకింగ్స్ ప్రకారం, మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు సర్టిఫికేట్లు మాత్రం సిద్ధం చేసి పెట్టుకోవాలి. మీరు ఏ కేటగిరీల్లో మీరు ఉత్తీర్ణత సాధించి సర్టిఫికేట్లు పొందారో ఆ సర్టిఫికేట్లని మీరు సిద్ధం చేసి పెట్టుకోండి. ఇక ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేటు మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుండి తీసిపెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ప్రొసీజర్ కూడా మీకు ముందుగా అఫిడవిట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న కోర్టుకు వెళ్ళేసి
అఫిడవిట్ మీ ఆధార్ కార్డు, మీ ఇన్కమ్ ప్రూఫ్ చూపిస్తే అఫిడవిట్ ఒక 5 నిమిషాల్లో ఇస్తారు. ఆ అఫిడవిట్, మీ ఆధార్ కార్డు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులన్నీ తీసుకెళ్ళి సచివాలయంలో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి మరియు క్యాస్ట్ సర్టిఫికేట్కి మీరు అప్లై చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్కి మాత్రం 10th క్లాసు టీసీ మార్క్ లిస్ట్ కూడా ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డులు, మీ రేషన్ కార్డు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఎంక్లోజ్ చేసి సచివాలయంలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా, స్పెషల్ కేటగిరీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మరియు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఈ రిజర్వేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా సిద్ధం చేసుకోవాలి. క్యాస్ట్ ఇన్కమ్తో పాటు స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది సిద్ధం చేసుకోవాలి. కాబట్టి ఈ సర్టిఫికేట్లు ముఖ్యంగా రిజిస్ట్రేషన్ వరకే, క్యాస్ట్ మరియు ఇన్కమ్ రిజిస్ట్రేషన్ వరకే ఉపయోగపడతాయి. రిజిస్ట్రేషన్ తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్కి ఈ సర్టిఫికేట్లు ఉపయోగపడవు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మొదలవగానే కొత్త సర్టిఫికేట్లు మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మాకు సీట్ వస్తుంది అని అనుకుంటారో ఆ విద్యార్థులంతా ఎగ్జామ్ రాసిన తర్వాత జూన్ లేదా జూలై నెలలో మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు జనవరి నెలలో మీరు సర్టిఫికేట్లు అప్లై చేసుకుని తీసిపెట్టుకుంటే మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ అప్లై చేసుకునే వీలుంటుంది. 6 నెలల లోపు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. 6 నెలలే కదా టైం అయింది, మళ్ళీ దేనికి తీసుకుంటున్నారు అంటారు. కానీ అకాడమిక్ ఇయర్ సర్టిఫికేట్ మాత్రం ఏప్రిల్ 1వ తేదీ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్లే కౌన్సిలింగ్కి ఉపయోగపడతాయి. కాబట్టి క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ 2 సార్లు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నెలలో మీరు తీసుకునేసేయండి, అవి రిజిస్ట్రేషన్కి ఉపయోగపడతాయి. కౌన్సిలింగ్ అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మీరు ఒక నెల ముందే, నేనే అందరికీ గుర్తు చేస్తాను, అప్పుడు మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంటర్ మార్క్ లిస్ట్ కూడా రిజిస్ట్రేషన్కే అవసరం అవుతుంది. ఇంటర్ మార్క్ లిస్టు, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, మీ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్కి ఉపయోగపడతాయి. మీ మార్క్స్ అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ విద్యార్థులకు ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంటుంది. ఇంటర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ టైం ఎండింగ్ అయ్యే లోపల ఖచ్చితంగా వాళ్ళు ఆ మార్క్స్, ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మరియు లాంగ్వేజెస్ ఈ మార్క్స్ అన్నీ కూడా టోటల్ మార్క్స్, ప్రాక్టికల్ మార్క్స్ అన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా నేను తెలియజేసేది ఏమిటంటే, ఈ సర్టిఫికేట్లన్నీ రిజర్వేషన్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ విద్యార్థులు క్యాస్ట్ ఇన్కమ్తో పాటు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ మరియు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, రేషన్ కార్డు కూడా కంపల్సరిగా జతపరచవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా రేషన్ కార్డు కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియలో. కాబట్టి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకి సపరేట్గా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదు మేము తీసుకునేస్తాము ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు సపరేట్గా తీసి పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్లోనే అది కూడా ఇన్కమ్ కిందనే ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సిద్ధపరచుకొని మీ ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ సర్టిఫికేట్లకి ఇమ్మీడియట్లీ మీరు ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇమ్మీడియట్లీ సర్టిఫికేట్లు తీసి పెట్టుకోండి, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసి పెట్టుకోండి. ఆధార్ అప్డేషను కంపల్సరిగా మీ 10th క్లాస్ మార్క్ లిస్టులో మీ పేరు ఎలా ఉంటుందో, మీ ఫాదర్ పేరు, మీ గార్డియన్ పేరు ఎలా అయితే ఉంటుందో కంపల్సరిగా అదే విధంగా ఆధార్లో కూడా మీరు ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్ తీసుకెళ్ళి అప్డేట్ చేసి పెట్టుకోండి. ఇంకా సమయం ఉంది, 2 నెలలు సమయం ఉంది. కాబట్టి ఈలోపు అన్నీ మీరు సిద్ధం చేసుకున్నారంటే మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ఏ ఇబ్బంది లేకుండా క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, స్పెషల్ కేటగిరీ విద్యార్థులు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, తర్వాత మార్క్ లిస్టు, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు మరియు హాల్ టికెట్ కూడా. ఇంటర్ హాల్ టికెట్ కంపల్సరిగా ఆ నంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా
ఇంటర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆడ డిస్ప్లే అవుతాయి. తర్వాత ఈ మార్క్స్ ఎన్ని అనేది అక్కడ మార్క్స్ కాలమ్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను చెప్పే సర్టిఫికేట్లన్నీ సిద్ధం చేసుకోవాల్సిందిగా ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను. విద్యార్థులు డైరెక్ట్గా వెళ్ళరు కాబట్టి తల్లిదండ్రులే ఈ బాధ్యత అంతా తీసుకోవాలి. తల్లిదండ్రులే నిదానంగా ప్రతి సర్టిఫికేట్ని తీసుకునేటప్పుడు మీ నేమ్స్ చెక్ చేసుకోండి. కంపల్సరిగా తప్పులు లేకుండా చూసుకోండి. 1-2 సార్లు నేమ్ కరెక్షన్ లేకుండా మీరు అప్లై చేసే ముందుగా కరెక్ట్గా అఫిడవిట్లో కానీ లేకపోతే వార్డు సచివాలయంలో ఎంటర్ చేసేటప్పుడు దగ్గరుండి పేరుని 10th క్లాస్ మార్క్ లిస్టులో ఏ విధంగా ఉందో అదే విధంగా 10th క్లాస్ మార్క్ లిస్టులో ఉన్న విధంగానే మీ పేరు అనేది అక్కడ ఎంటర్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్రతి అప్డేట్ కూడా మీకు ఏ సమయంలో ఏది కావాలో కరెక్ట్గా ఆ సమయానికి నేను ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. ఎవ్వరూ కంగారు పడకండి, ఎవరూ టెన్షన్ పడకండి. మన వీడియోలు చూస్తూ మీకు తెలిసిన విద్యార్థులకు కూడా నేను ఏదైతే చెప్పానో మీరు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అని ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తూ జై హింద్.